హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. మనం మన కోరికలు తీరుటకు దేవాలయ ప్రాంగణాలకు వెళ్ళడం, అక్కడ స్వామివారికి షోడశోపచార పూజలతో పాటు విశేష సేవలు చేయడం లాంటివి చేస్తుంటారు కొంతమంది ఆలయ ప్రాంగణంలో తమకు మేలు జరగాలని, తమ కోరికలు తీరాలని, తనకు సంపదలు రావాలని, ఉద్యోగం రావాలని, లేకపోతే పెళ్లి కావాలనో, లేకపోతే సంతానం కలగాలనో ఏదో ఒక రకంగా ఆ యొక్క దేవత యొక్క స్తుతిని అంటే శ్లోకాలను లేదా బీజాక్షరాలను మంత్రాలను జపం చేసుకుంటూ ఉంటారు. మరి జపం చేసుకోవడం అనేది కేవలం మీరేదో బుక్లో చదువుకొని దాన్ని చదువుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే జప విధానంలో మంత్రం నేర్చుకోవాలంటే గురుముఖంగా నేర్చుకోవాలి. గురుముఖంగా నేర్చుకొని అది సిద్ధి అయిన తర్వాతనే దాన్ని జపం చేసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఏదో చెప్పేసినారు, వీడియోలో చెప్పేసినారు, ఏదో బుక్లో రాశారు, అది చదువుకొని అక్కడెక్కడైనా ఆ మంత్రంలో అక్షర దోషం ఉంటే అది కీడు చేస్తుంది. కాబట్టి గురుముఖంగా ఆ యొక్క మంత్రాన్ని నేర్చుకొని జపం చేసుకొని సఫలీకృతం కావాలని నా ఆశ. ఇప్పుడు దేవాలయ ప్రాంగణంలో సర్వసాధారణంగా దేవాలయ యొక్క మూర్తి స్వామి లేకపోతే అమ్మవారు తూర్పు ముఖంగా ఎక్కువ ఉంటారు. మనం ఆ ఆలయ ప్రాంగణంలో స్వామి సన్నిధానంలోనే చేయాలని లేదు. పక్కన ఎక్కడో చోట కూర్చొని మనశ్శాంతిగా జపం చేసుకోవచ్చు. ఈ జపం చేసుకునేది ఏ పక్క తూర్పు దిక్కులో కూర్చొని చేసుకుంటే మంచిదా, పడమర దిక్కులో చేసుకుంటే మంచిదా, ఉత్తర దిక్కులో చేసుకుంటే మంచిదా, దక్షిణ దిక్కులో చేసుకుంటే మంచిదా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే మీరేదో సాధించాలని, స్వామి యొక్క కరుణ కృప మన మీద ఉండాలని, మన కోరికలు నెరవాలనే సదుద్దేశంతోనే మీరు జపం అనేది అక్కడ చేస్తుంటారు. కొంతమంది జపమాలతో చేస్తుంటారు, కొంతమంది ప్రదక్షిణ రూపంలో చేస్తుంటారు. ఏది ఏమైనా కానీ జప విధానం మాత్రం కూర్చొని జపం చేసే విధానం మాత్రము తూర్పు దిక్కున కూర్చొని చేస్తే భక్తులు తూర్పు దిక్కున అంటే స్వామివారు కానీ అమ్మవారు కానీ తూర్పు ముఖంగా ఉన్నా కానీ మనం అమ్మవారికి స్వామివారికి ఎదురుగా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. తూర్పు దిక్కున చేస్తే కుటుంబ వృద్ధి, సంసార వృద్ధి, ఆ సంసారం సక్రంగా సాగుతుంది. ఇక్కడ స్వామివారి విగ్రహం మూర్తి, అమ్మవారి విగ్రహం మూర్తి ఏ దిక్కునున్నది అనేది కాదు లెక్క. ఎక్కడ కూర్చొని గృహంలో కూర్చొని చేసినా కానీ, దేవాలయ సన్నిధానంలో చేసినా కానీ, మరెక్కడైనా ప్రశాంత వాతావరణంలో చేసినా కానీ తూర్పు ముఖంగా కూర్చొని జప ధ్యానం చేసుకుంటే కుటుంబ వృద్ధి, అలాగే సంసారం సక్రమంగా నడవడం, అలాగే అన్ని విధాలుగా కుటుంబ విషయాలన్నీ చక్కదిద్దుకోవడం జరుగుతుంది. ఇక పడమర సైడ్ ముఖంగా కూర్చొని చేసుకుంటే లౌకిక కోరికలన్నీ తీరుతాయి. లౌకిక కోరికలు అంటే మనకు తెలిసినటువంటి మనకు కనపడుతూ ఉండేటివి కొన్ని లౌకిక కోరికలు. ఏదో ఉద్యోగం రావాలనో, లేకపోతే వివాహం జరగాలనో, లేకపోతే సంతానం కలగాలనో, లేకపోతే నేను కోట్లకు పడిగెత్తాలనో, లేకపోతే రియల్ ఎస్టేట్ బాగుండాలనో, ఇలాంటి విషయాల్లో లౌకిక విషయాలలో పడమర దిక్కు కూర్చొని జపం చేసుకుంటే శుభకరం. ఇక ఉత్తర దిక్కు కూర్చొని ఉత్తర దిక్కు కూర్చొని అంటే ఉత్తర ముఖంగా కూర్చొని చేస్తే మనకు ఆల్రెడీ ఉత్తర అధిపతి ఎవరు అంటే కుబేరుడు. ఆ కుబేరుణ్ణి మనం జపం చేసుకున్న విధంగా, లేదంటే మీకు ఇష్టమైన మంత్రమో నీకు ఇష్టమైనటువంటి జపం చేసుకుంటారు కాబట్టి ఉత్తరాభిముఖంగా కూర్చొని చేస్తే సంపదలు నెరవేరుతాయి, సంపదలు కలుగుతాయి. ఇక దక్షిణం వైపు కూర్చొని దక్షిణాభిముఖంగా మనం కూర్చొని చేస్తే, జపం చేస్తే, ధ్యానం చేస్తే వైరాగ్యం లభిస్తుంది. ఇది సర్వసాధారణంగా యోగులు, ఋషులు, నిష్ణాతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళంతా కూడా దక్షిణాభిముఖంగా కూర్చొని జపం, ధ్యానం చేసుకుంటారు. వాళ్ళ ఉపన్యాసాలు ఉత్తరాభిముఖంగా ఇస్తారు, తర్వాత విషయం. సో మొత్తం మీద తూర్పు
అభిముఖంగా మనం జపం చేసుకుంటే కుటుంబ వృద్ధి, సంసారం సక్రంగా సాగుతుంది. పడమర లౌకిక విషయాలు నెరవేరుతాయి. ఉత్తరం సంపదలు ఆశించవచ్చు, సంపదలు అభివృద్ధి అవుతాయి. దక్షిణం వైరాగ్యం ప్రాప్తిస్తుంది. ఇలా ఆలయ ప్రాంగణంలో కానీ, దేవాలయాల్లో కానీ, ఒక పాఠశాలలో కానీ, మరి ఎక్కడైనా సరే మనకు ప్రశాంతమైన వాతావరణంలో మనం కూర్చొని చేస్తే మనకు ఇలా యొక్క ఫలితాలు లభిస్తాయి అనేది తెలియజేస్తున్నాను. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.